అందరికీ నమస్కారం. నా పేరు శివరామారావు ఏ. నేను ఒక సామాజిక కార్యకర్తగా సమాజంలో చాలామంది అర్థం చేసుకునేట్లాగా ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డూ గురించి ఒక వివాదం వచ్చింది. దానికి ముఖ్యంగా ఏ పార్టీ అయినా లడ్డూని రాజకీయం చేసి దారుణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో నిజంగా తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడవలసిందే. అందులో ఏమాత్రం సందేహం లేదు. దానికి ఏమాత్రం కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కాదు. కాకపోతే లడ్డూ వివాదంలో సాక్షాత్తు 40 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా యానిమల్ ఫ్యాట్ ఉంది అని ఆయనంతటా ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే దాని మీద ఎంత ప్రభావం చూపిందో, ఎంతమంది హృదయాలు దెబ్బతిన్నాయో చాలా విచారకరంగా ఉంది. ల్యాబ్ టెస్టుల్లో వాళ్ళు చెప్పింది యాక్చువల్గా ఎడిబుల్ ఆయిల్స్ కలిసాయని మాత్రమే చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి యానిమల్ ఫ్యాట్ అని యాడ్ చేసి చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. బాబు గారికి ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే భయం పోలేదు. భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఒకవైపు నరేంద్ర మోడీ గారికి రైట్ హ్యాండ్గా ఉంటూ కూడా, సపోర్టెడ్గా ఉంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నట్లుగానే కనిపిస్తుంది. ఇంచేతంటే రాజకీయంగా ఈ లడ్డూ విషయంలో కోట్లాది హిందువుల, తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసి తద్వారా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా రాజకీయంగా అనగదొక్కాలనే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం కింద కనిపిస్తోంది. అందుచేత ఈ విషయంలో పూర్తిగా సమాచారం లేకుండా, పూర్తిగా నిర్ధారణ కాకుండా మనం ఎవరం కూడా ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి. అందుచేత నేను కోరుకునేది ఏమిటంటే దీన్ని పూర్తిగా ఆధారాలతో సహా సేకరించి నిరూపించి అప్పుడు ప్రజల ముందు పెడితే బాగుంటుంది. అందాక దీనిని ఎక్కువగా రాజకీయ రచ్చ కాకుండా చూడవలసిన బాధ్యత అనుభవజ్ఞులైన రాజకీయ నేతల మధ్య అందరి మీద ఉంది. ప్రజలు కూడా తొందరపడి ఎవరిని కూడా తోలనాడవలసిన పని లేదు. సాక్షాత్తు ఆ దేవదేవుడైన వెంకటేశ్వరుడు ఎవరిని వదిలిపెట్టాడు. అందుచేత మనంతా కూడా ఎదురు చూద్దాం. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించవలసిందే. కానీ రాజకీయాలు మాత్రం పనికి రాదు తిరుపతి మీద. ఇది నా అభిప్రాయం.